రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందుతుంది. ఇది ఆర్థిక సర్వే తాజా లెక్క. రాష్ట్ర తలసరి ఆదాయం ఈ ఆర్థిక సంవత్సరంలో 2,68,653గా ఉంటుందని, జాతీయ సగటు 2,162 రూపాయల కన్నా ఇది ఎక్కువ అన్నటువంటిది చెప్తోంది. ఏడాదిలో సొంత పన్నుల ద్వారా 94,967 కోట్లు, పన్నేతర రాబడుల నుంచి 7,018 కోట్లు. అదే సందర్భంలో ఏదైతే కేంద్రం నుంచి వచ్చేటటువంటి లెక్కలు ఇవన్నీ చూసుకున్నప్పుడు అద్భుతమైనటువంటి ఛాయిస్ వస్తుంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తోంది. బదలాయింపుల ద్వారా వచ్చేటటువంటి 89,157 కోట్లు ఆదాయం రావడం అన్నటువంటిది ఇక్కడ కీలకమైనటువంటి పాయింట్. చేబదులు ప్రజారుణం చెల్లింపులు పోను 2023-24లో రాష్ట్ర ప్రభుత్వం 2,36,512 కోట్లు ఖర్చు చేసింది. 24-25లో 2,49,418 కోట్లు ఖర్చు పెట్టబోతోంది. రాష్ట్ర అప్పు 2023 చివరి నాటికి 4,91,734 కోట్లు అయితే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకి చేరబోతోంది. రెవెన్యూ ఇక్కడే చూడండి, ఇది ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేసేది. 14 లక్షలు 15 లక్షలు ఈనాడే రాసినటువంటిది ఇది ఇంత నిజాన్ని లోపల పేజీలోకి ఒక ముక్క కిందకి మార్చుద్ది అనమాట. ఇదేమని చెప్తున్నది, రాష్ట్ర అప్పు 2023-24 చివరి నాటికి 4,91,734 కోట్లు. అంటే మన జగన్ దిగిపోయే నాటికి, లేదా అసలు అంతే జగన్ దిగిపోయే నాటికి 23-24 అంటే 4,91,734 కోట్లు. మరి 14 లక్షల కోట్లు అని ఎట్ట చెప్తున్నారు? ఇప్పటికి కూడా 9 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు అని ఎట్ట చెప్తున్నారు? అదే సమయంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం చివరి నాటికి 5,64,488 కోట్లకి. అంటే ఎంత పెరగబోతోంది ఇక్కడ? దగ్గరగా 70,000 కోట్లు ఈ ఏడాది పెరగబోతోంది. అంటే అప్పు ఉంది అన్నటువంటి. అంటే ఇక్కడ నిజాలు ఎంత సమాధవుతుంది అన్నది ఇదనమాట. బట్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగుంది, సాగు ఉత్పత్తి బేష్గా ఉంది అన్నటువంటిది లెక్క చెప్పుకొచ్చింది.